ప్రపంచ దేశాలలో శ్రీరాముని భక్తులు సాంప్రదాయంగా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా శ్రీ సీతారామ దశరథ మహారాజు సంతానంలో శ్రీరామచంద్రుని జన్మించారు. స్వయంగా మహావిష్ణు అవతారాన్ని శిష్ట రక్షణ ధర్మాన్ని ఆచరించడం మానవుడు. శ్రీరాముడు ఏడు రాక్షసులను సాగించిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే. శ్రీ జనక మహారాజు మిథిలా నగరం రాజు. ఆయన సంతానంలో జానకి, ఆమెనే సీతాదేవి అంటారు. జనక మహారాజు శివధనస్సుని ఎవరైతే ఎత్తుపెట్టి ఇల్లు అంటారో ఆయనకు తన కూతురు ఎందరో పరాక్రమవంతులు క్షత్రుల బయటపడి పురాణాలకు శ్రీరాముడు విద్యాబుద్ధులు సప్త ఋషులు ఎవరైనా శివధనస్సును సంధించి శ్రీ జానకి శ్రద్ధలు ఐదవ రోజైన శుక్లపక్షంలో వచ్చే విశేష మాసంలో వివాహం వారికి వివాహ మహోత్సవం జరుగుతున్న సాంప్రదాయం 12,000 సంవత్సరాల కాలం శ్రీ సంపాదించి కనీస నిదర్శనంగా మానవులకి ఆచారంగా అమలు చేసుకుంటున్న భక్తులు హైదరాబాద్ నగరంలో భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుతున్న భక్తులు కళ్యాణం భద్రంగా పండుగలు పర్వదినాలలో పూజానంతరం శుభకరంగా భావిస్తారు. దేవాలయాలలో రాజా భజనలతో సన్నాయి వాయిద్యాలతో మేళతాళాలతో శ్రీ సీతారాముల వారి కళ్యాణం భోజనాలు చేసి శ్రీ సీతారాముల కళ్యాణం కాలనీలలో బస్తీలలో ఏర్పాటు చేసుకున్నటువంటి మండపాల దగ్గర భక్తి పాటలు నృత్యాలు భోజనాలు చేసుకొని పండుగలు జరుపుకునే ఎంతో ఉత్సాహంగా వారి సాంప్రదాయ బట్టలు ధరించి ముదుగన బొట్టు ధరించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలాంటి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ సామూహికంగా పాల్గొని తమ యొక్క భక్తి ప్రపత్తులను దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు శ్రీరామునికి సీతకు భక్తిని సమర్పించుకొని వారి పుణ్యాలను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కలియుగంలో మానవుని యొక్క కర్తవ్యం ధర్మాన్ని ఆచరించడం అని ఋషులు మహారుషులు నిలబడుతుంటారు. ఆ విషయాలను పాటించడానికి మానవ కనీస ప్రయత్నం చేయడమే శ్రీ సీతారాముల వారి కళ్యాణం అని. శ్రీరాముడు తండ్రి మాట చెవదాటక తండ్రి ఇచ్చిన ఆదేశాలను పాటించడమే శ్రీరాముని యొక్క జీవితం. ఆయన తమ్ముళ్లతో, అన్నలతో, తల్లితో, పినతల్లితో, ప్రజలతో ఏ విధంగా ఉండాలి అనేది నేర్పాడు. జీవితాన్ని సామరస్యపూర్వకంగా, సంతోషంగా, ఆనందదాయకంగా అన్ని పనులను ప్రశాంతమైన చిత్తంతో చేయాలనే తత్వాన్ని నేర్పినటువంటి శ్రీరాముని యొక్క జీవితమే ఇది ఆదర్శం అని మునులు మహారుషులు మనకు ముందు చెప్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల కాలంగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని వంట పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత భక్తులది. ప్రశాంత చిత్తమే జీవితాన్ని హాయిగా సంతోషంగా తప్పులు చేయకుండా జీవితాన్ని పుణ్యప్రదంగా చేసుకోవడమే